మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలను సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో రెండెంకెలను తగ్గకుండా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మెజార్టీ సీట్లు సాధించాలి అనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం పార్లమెంటు సన్నాహక సమావేశాలు మీటింగులు పెట్టుకొని నాయకులకైతే దిశానిర్దేశం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవ్వాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయం సాధించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పీసీ కమిటీ చైర్మన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో రెండెంకెలకు తగ్గకుండా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల ఎంపికలు ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలైతే మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం పార్లమెంటు సన్నాహక సమావేశాలతో మీటింగులు పెట్టుకుని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవ్వాలని భావిస్తోంది.